బ్లాక్ బాస్టర్ హిట్. బ్లాక్ బస్టర్ అది కొరటాల శివకి మనం ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అని ఊరికే పెట్టరు భయ్ ఎవరు. మనం 10 మంది దగ్గర వినాలి కాదు. మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే బయట లోపల తెరలు చింపుకోవాల్సి వస్తుంది భయ, లోపల సీట్లు చింపేయాలి. జై ఎన్టీఆర్ ఫైట్స్ అలా ఉన్నాయన్న, ఎన్టీఆర్ గారి ఫైట్స్ కానీ ఆయన లుక్స్ కానీ. ఒకసారి మీరు చూడండి భయ, మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది. మనం ఒక ఫ్యాన్ గా చెప్తే మీరు నమ్మరు, ఒకసారి మీరు లోపల చూస్తేనే మీకు తెలుస్తుంది. జై ఎన్టీఆర్. ఇప్పుడున్న సోకాళ్ళు ఫేస్బుక్ అనుకుంటారు ఎన్టీఆర్ స్టామినా గురించి తెలియకపోవచ్చు. ఒక 20 ఏళ్ళ కింద ఒక చరిత్ర సృష్టించిండు. అలాంటి సినిమా నాకు ఫ్యాన్స్ కి మాకు అంత పెద్ద సినిమా రాలే. అలాంటి సినిమా నమ్మిండు. ఆయన గురించి తెలియక అడ్డగోలుగా మాట్లాడే చెప్తున్నా. ఎన్టీఆర్ అంటే మామూలు వాడు కాదు. ఇప్పుడున్న సోకాళ్ళు రాసుకున్న ఫ్యాన్ బేస్ ఆయన ఎంపిక, ఆయన వదిలేసిన ఎంపికలు అంటే జేబులో ఎత్తుకుంటే మా ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఫైట్స్ సూపర్, ఎన్టీఆర్ లుక్ సూపర్ ఉంది. చరిత్ర తప్పకుండా మా ఆమె గురించి రైట్ ఈ విజయంలో మా అన్నకి రాజమౌళి గీజమౌళి ఎవరు అవుతారులే. అన్న ఉందంటే అన్న ఉందంటే ఈ రాజమౌళి గారు చేయలాడు. అన్నయ్య నిలబడిందంటే మార్కెట్ అన్ననే తెంగేస్తాడు. సినిమా నాకు చూస్తానని ఎక్కిపోయింది సినిమా. దేవరా మా దేవరా మా దేవర కథ అనే ఎలివేషన్ సీన్ అయితే రాజమౌళి రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్ అయితే అది కాదు. రికార్డుని ఇప్పటి నుంచి అన్ని బ్లాక్ బస్టర్లు. ఒక్క ముఖ్యమంత్రి అనిపించింది అసలు గొంతు పోయినా నా గొంతు పోయింది. అడిగిన ఒక్కొక్కరిని అసలు కొత్త చించుకుమరే రుస్తున్నాం అక్కడ. చాలా బాగుంది ఎలివేషన్ సీన్స్ అని ఏమైనా అడగవచ్చు. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంటే చాలా బాగా వచ్చింది. సెకండ్ హాఫ్ ఎట్లుంటుందో చూడాలి మనం. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ ఏం వచ్చింది సినిమాలో. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ షాట్ లాస్ట్ కి మండపం దగ్గర ఫైట్ ఉంది. ఎక్సలెంట్ ఉంది ఫైట్. అసలు అయితే ఎక్స్పెక్ట్ చేయాలి అట్లాంటి షాట్ అట్లాంటి ఫైట్ ఉంటుంది అని చెప్పి. మ్యూజిక్ ఎలా ఉంది మొత్తం బీజిఎం అసలు చెప్పనే అవుతుంది దాని గురించి. మొత్తం రికార్డులు అన్ని పక్కలు అయిపోతాయి. నెక్స్ట్ ఏమైతే చూడాలి మనము. సూపర్ సినిమా అన్న. ఇప్పటి వరకు అయితే సెకండ్ హాఫ్ చూసి చెప్తా మళ్ళా. అసలు పాటలు ఫైట్లు మస్తున్నాయి అన్న. కొరటాల సూపర్. అసలు భరతనే నేను ఫ్యాన్ అయిపోయినా ఆయనకి. మస్తు ఎప్పుడైనా సూపర్ ఎన్టీఆర్ హీరోయిన్ అనిపించింది. ఇప్పటివరకైతే మంచిగా ఉంది. సెకండ్ హాఫ్ చూడాలి ఇంకా. మొత్తం నచ్చింది. మొత్తం నచ్చింది. ఇప్పుడు 2 సాంగ్స్ అయినా ఇప్పటి వరకు మస్తుండే. ఎన్టీఆర్ తోపన్న ఆడుతా. ఎన్టీఆర్ ఎప్పుడన్నా వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. మనం ఈ రోజు అయితే ఆర్టిస్ట్ క్లాస్ సుదర్శన్ థియేటర్ దగ్గర ఉన్నాము. కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న, దేవర సినిమా ఎలా ఉండిపోతుంటారు? నిజంగా చెప్పాలంటే ఇంకా అసలు ఆ రేంజ్ ని ఎక్స్పెక్ట్ చేయలేము మనం. అది ఇంకా హైప్ ని ఇంకా ఎన్ని డేస్ ఉంచుతావో మాకే తెలియదు హైప్ గురించి. ఇంకా చూసి తరించాల్సిందే ఇంకా మూవీని. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కోటాల శివ కాంబినేషన్ లో ఆల్రెడీ ఇంత ముందు జనతా గ్యారేజ్ అనే సినిమా వచ్చింది. ఇప్పుడు దేవరా రాబోతుంది. ఎన్టీఆర్ సోలోగా 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా మళ్ళీ
సినిమా చేస్తున్నారు. దానికంటే డబుల్ ఉండబోతుంది అన్న సేమ్ పక్కా ఇది. ఇలా కాంబినేషన్ ఎలా ఉంటుంది? ఇండియా మాస్ హీరో ఇలాంటి వాడిని ఇంకోటి దింపితే అక్టోబర్ 16కు దెంగుతూనే ఉంటాం. మళ్ళా ఈవెంట్ క్యాన్సిల్ అయింది అయ్యా. ఎన్నకి ఫ్యాన్స్ వల్ల ఈవెంట్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఈ సినిమా అనేది ఫ్యాన్స్ కన్నా అమ్మాయిలు దెంగేస్తారు. సినిమా చూసామా వెళ్ళామా బాగా ఎగరేసుకున్నా నా మొట్టలో రివ్యూ ఇచ్చి ఆచార్య ఉంది ఇది లేదంటే దెంగితే దేవుడు అంటాం. మనం అన్నా దేవుడు రికార్డ్ బ్రేక్ చేస్తాం. పక్కా రికార్డ్ పడ్డాం. ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్. జై ఎన్టీఆర్. నెక్స్ట్ సీఎం ఎన్టీఆర్. ఈవెంట్ క్యాన్సిల్ అయింది. ఫ్యాన్స్ నే చూడరు, ఇప్పుడు ఫ్యాన్స్ నే చూడరు, కానీ ఫ్యాన్స్ అంతా చూడరు. తమ్ముడు ఎన్టీఆర్ గారు కాంబినేషన్ అండ్ కోటాల శివ కాంబినేషన్ ప్లస్ జాన్వీ కపూర్ వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? కాంబినేషన్ బాలీవుడ్ ఎక్సలెంట్. బ్లాక్ బస్టర్ ఇప్పుడు చూడలే మీరు, బ్లాక్ బస్టర్ అయితే 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ గారు సోలో హీరోగా చేశారు ఈ సినిమా. ఎలా అనిపిస్తుంది? ఎక్సలెంట్. మీరు కలిసి చూడు డైలీ బ్లాక్ బస్టర్ రికార్డ్ బ్రేకింగ్ వచ్చింది. దెంగుతున్నాం అంటే దేవర సినిమా మీద ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? సూపర్ బ్లాక్ బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నా. మా ఎక్స్పెక్టేషన్ పోతారు. ఆల్రెడీ కోటాల శివ డైరెక్షన్ లో ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆల్రెడీ జనతా గ్యారేజ్ సినిమా చేశారు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఆచార్య సినిమా ఫెయిల్ అయింది. ఆ తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే బ్లాక్ బస్టర్ పక్కా అవుతుంది. అది కన్ఫర్మ్. ఇది పక్కా హిట్ అవుతుంది. ఇంకోటి 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ గారు సోలో హీరోగా చేస్తున్నారు. అవును, ఆయనకు తిరిగేముందన్న, పక్కా సూపర్ బ్లాక్ హిట్ అవుతుంది. ఎంత గ్యాస్ అవుతుంది ఇదే కదా. అది హిట్ అయినది, ఇది కూడా హిట్ అవుతుంది. ఇంకోటి జాన్వీ కపూర్ గారు ఎన్టీఆర్ కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది? సాంగ్ ఇప్పుడు హీరోయిన్ ఫస్ట్ టైం కదా చూస్తుంది. అది మూవీ చూసినాకే చెప్పాలి. ఇక మూవీ చూసిన తర్వాత ఓవర్సీస్ లో సినిమా ఆల్రెడీ షోలు వేశారు. ఆల్రెడీ బాగుందని ఓవర్సీస్ లో ఆల్రెడీ సినిమా షోలు పడ్డాయి. సినిమా బాగుందని బయటకు వచ్చి అంటున్నా. అవును, నేను అదే చెప్తాను. సూపర్ బ్లాక్ బస్టర్ అయితే ఒకటే మాట చెప్తా. బుకింగ్స్ తోనే 2 మిలియన్ అమౌంట్ టికెట్స్ వచ్చాయని చెప్పి అంటున్నారు. అర్థం కదా. ఆల్రెడీ ఓవర్సీస్ ఆల్రెడీ టోటల్ గా బుకింగ్స్ లో ఓన్లీ 2.5 మిలియన్ రికార్డ్ క్రియేట్ చేసింది. అవును కరెక్ట్. నాకు అది బ్లాక్ బస్టర్ అవుతుంది. ఒకటి బ్లాక్ అంటే బ్లాక్ బస్టర్ అవుతుంది, హిట్ అవుతుంది. అది మాత్రం గ్యారంటీ ఇస్తాం. మూవీ చూసిన తర్వాత రివ్యూ తర్వాత చెప్పుకుంటాం. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చూడాలి. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం దేవరానే ఉన్నారు, మరి సెకండ్ హాఫ్ ఎలా చేస్తున్నారు అన్న టెన్షన్ ఏమైనా ఉందన్న మీకు? ఏం లేదు, చక్కగా సినిమా తీశారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. మామూలుగా ఆచార్య తర్వాత కొరటాల శివ గారు అనగానే ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కొంచెం భయపడ్డారు. సో ఫస్ట్ హాఫ్ చూడంగానే ఆ భయం పోయిందా? ఓవరాల్ గా సినిమా కూల్ గా నడిచింది. మొత్తం మాస్. ఫస్ట్ హాఫ్ మొత్తం దేవర రఫాడ్ ఇచ్చేసాడు. 6 years తర్వాత ఎన్టీఆర్ గారి సోలో రిలీజ్. సో ఏం మీకు ఫ్యాన్స్ కి ఫుల్ మీల్సా పండగ? సో ఏం చెప్తారు ఏంటి? సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మిగతా చెప్తాను. వణికినట్టు. ఫస్ట్ హాఫ్ హైలైట్స్ ఫస్ట్ హాఫ్ హైలైట్స్ ఆర్ఆర్ బాగా కొట్టాడు. అనిరుద్ మ్యూజిక్ బాగా ఇచ్చాడు. ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ ఇద్దరు కాంబినేషను చాలా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్ కానీ ఇద్దరు పోటీ పడినట్టు ఉంది. సాంగ్స్ బాగున్నాయి. అంటే ఆయుధ పూజ పాట ఫస్ట్ సాంగ్. సెకండ్ సాంగ్ ఏమో అది ఇది ఉంది కదా, దేవరం ముందు నువ్వెంత, అవి 2 బాగున్నాయి. అంటే స్టోరీతో కంటెంట్తో లాక్కొని పోయాడు అంతే. అవుట్డేటెడ్ ఏం కాదు, ఉంది ఫ్యూచర్ ఉంది. థ్యాంక్స్ అన్న. ఎలా ఉంది? ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చేవారు మీరు? రీచ్ అయ్యారా? మేము ఎక్స్పెక్ట్ చేసిన చాలా ఎక్స్పెక్ట్ ఉందన్న. సూపర్ అన్న. అసలు కొట్టాల శివకి అసలు దండేసి మామూలుగా లేదు. అసలు కొంచెం భయపడ్డారు ఆచార తర్వాత వస్తుంది, ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి. సో ఏం చెప్తారు? సూపర్ అన్న, సూపర్. ఎన్టీఆర్ అంటే మామూలుగా లేదు అసలు. హైలైట్స్ ఏంటి? ఫైట్స్, బీజిఎం, ఎంట్రెన్స్ ఏంటి, సూపర్ అన్న. అసలు సినిమా హిట్.